వాళ్ళకి, లేకపోతే ఒక చీర మనం పెడితే వాళ్ళు 2 చీరలు పెట్టిన వాళ్ళకి ఇవ్వకూడదు. మనకు తిరిగి పెట్టలేనటువంటి వాళ్ళకి ఇవ్వాలి. అది దీని ఉద్దేశం. అలాగే మనం ఇళ్లల్లో ఏం చేయాలంటే మంచిగా హ్యాపీగా అత్తాకోడళ్ళైనా, అమ్మ కూతుళ్ళైనా, తల్లి పిల్లలైనా, లేకపోతే అన్నదమ్ములైనా, మామ అల్లుళ్ళైనా ఎవరైనా సమాధానంగా ఉండాలి. సత్యం చెప్పాలి, నిజం చెప్పాలి, అబద్ధాలు మాట్లాడకూడదు. మేము చర్చికి వెళ్తున్నాం, క్రీస్తు పుట్టాడు, క్రిస్మస్ పండుగ చేసుకుంటాము అని మన గొడవల్లో, తగాదుల్లో అలాంటి వాటిల్లో ఉండకూడదు అనమాట. అన్నిటిలో ప్రేమించాలి. అది ఉన్నారా? సో ఆ దృశ్యాన్ని ఏం చేస్తున్నామంటే నిజమైనటువంటి క్రిస్మస్ అంటే ఇప్పుడు మేము ఇదంతా చాలా పండగ చేస్తున్నాం. అయితే ఇందులో క్రీస్తు ప్రభు ఉన్నాడా, యేసయ్య ఉన్నాడా, లేకపోతే దేవుడు ఉన్నాడా అనేటువంటి సత్యాన్ని బోధించాలి. సో ఆ దృశ్యాన్ని మనం పిల్లల ద్వారా చూస్తాం. ఇందులో ఎంతమంది అలా ఉన్నారో మీకు కూడా ఆ దృశ్యం అర్థమవుతుందని అనుకుంటున్నాను. అత్త కోడళ్ళు ఎవరైతే ఉన్నారో అత్తను ఎలా ప్రేమిస్తారు, కోడల్ని ఎలా ప్రేమిస్తారు, ఇందులో సత్యం ఏంటి అనే విషయాన్ని గ్రహిస్తారు. పొద్దుకి ఎంతసేపు అవుతుంది? ఇవ్వాలని బుద్ధిగోలేదు దానికి. కెజియా, వసే కెజియా. అత్తమ్మ, పొద్దుకి ఎంతసేపు అవుతుంది? ఇవ్వాలని బుద్ధిగోలేదా? తెస్తున్నా అత్తమ్మ. అత్తయ్య టీ. ఎవరైనా టీ అంటారానే? అత్తయ్య, మిమ్మల్ని ఇదేనా నేర్పించింది నీకు? అత్తయ్య ఏదేంటే నన్ను అత్తయ్య, మమ్మ నన్ను అనకాకండి అత్తయ్య. నోరు లెగుస్తుంది, మెలకండు. అత్తయ్య వద్దు అత్తయ్య. వెళ్ళి పని చూసుకో. సరే అత్తయ్య. ఎందుకు నీ కోడని టారుస్తున్నావు? కోపడితే నీకు బీపీ పరుగుతుంది, కాళ్ళ నొప్పులు కూడా వస్తాయిగా. మీరు మెలకన్నా ఉండండి. మెత్తకుంటే తలకెక్కి కూర్చుంటారు. మీకు ఆఫీస్ టైం అవుతుంది, మీరు కూడా వెళ్ళండి. అత్తయ్య లంచ్కి ఏం తెచ్చాను అత్తయ్య? నా తలకాయ చేయమ్మా. ఏం చేస్తావు? మీ మామకి నా కొడుక్కి చికెన్ కూర చేసి పెట్టు. నాకు మాత్రం చికెన్ పడతావు. ఒక 1/4 కేజీ మటన్ తెచ్చి ఎప్పుడు పెట్టుకో అమ్మా. పో. మటన్ కావాలంట. మటన్ ఇప్పుడు నాకు మటన్ చేయటం రాదే, ఏం చేద్దాం? ఫోన్లో చూసి చేద్దాం. వంటగదిలోకి వెళ్ళి ఇంతసేపు అవుతుంది. ఇది ఏం చేస్తుంది అసలు? కూర చేయమంటే ఫోన్ నొక్కుంటా కూర్చుంటావే? అత్తయ్య వద్దు అత్తయ్య, అత్తయ్య వద్దు అత్తయ్య. 5 నిమిషాలు టైం ఇస్తున్నా, కూర చేసి తీసుకొని రా. సరే అత్తయ్య. ఇంకోండి అత్తయ్య. కొంచెం కూడా ఉంచలేదు, పందిలాగా తిన్నది ముసల్ది. ఏవండి? ఏంది డియర్? నేను నిమ్మతో పల్లేకపోతున్నానండి. అంటుండమంటది, కసులమంటది, కాఫీ బాగలేదని మొహాన్ని పోస్తుంది. నేను పడలేకపోతున్నానండి. ఆమె ఉండాలి, నేనే ఉండాలండి. పెద్దది కదా, ఆ మాత్రమేనా గౌరవించాలి కదా డియర్. సరేలే. సరే డియర్. కెజియా, ఒసే కెజియా. అత్తమ్మ,
కాళ్ళు వత్తవే, కాళ్ళు ఎప్పుడుతున్నాయి. నేను నీ కాళ్ళు వత్తాలా? మరి వత్తక నా ఆస్తంత తయారు తినడానికి వచ్చావా? నీ కాళ్ళు కాదు, నీ పీక వత్తాలి. ఏంది కనుగుతున్నావు? ఏం లేదు లేత్తయ్యమ్మా. సరే నేను అలసిపోయా కానీ నేను నిద్రపోతా, డిస్టర్బ్ చేయమాక. అలసిపోయిందంట. అలసిపోయింది. ఏం అలసిపోయింది? వదినా, ఓ వదినా. వదిన ఏంది ఇలా వచ్చారు? కూర్చోండి. మీ కోళ్ళ బాగానే పని చేస్తుందిగా. ఏడ చేస్తున్నాం మామ? నేను చెప్పి నేను చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా నా కోడలికి నేనే వంట చేసి పెడుతున్నా. ఇప్పుడు కోళ్ళు పిల్లలు పని వచ్చినా కానీ పని కూడా చేయరు. అంతేలే, ఏం చేస్తారు, మనం ఉన్నాంగా. సరే వదిన, వెళ్ళొస్తాం. సరే వదిన. ఈ ముసలి నిద్రపోతుంది కదా, ఎట్లాగైనా మా డాక్టర్ ఆంటీ కాడికి వెళ్ళి ఏదో ఒకటి తేవాలి. ఏమైందమ్మా? నా గుండెల్లో దడదడగా ఉందమ్మా. కూర్చోండమ్మా. బ్లడ్ లేదమ్మా, టాబ్లెట్ ఇస్తా, తీసుకోండి. సరే మేడం. వారం వచ్చి అయిపోయిన తర్వాత రండి. సరే మేడం. ఆంటీ ఆంటీ, నేను మొత్తం పడలేకపోతున్నాను ఆంటీ. అంటే రుద్దమంటది, కసులు ఉడమంటది, కాళ్ళు ఎత్తమంటే నేను చేయలేకపోతున్నానంటీ. ఏదో ఒకటి చెయ్యండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. అవునా, ఏం చేద్దాం? చంపేద్దామా? చంపేద్దాం ఆంటీ. నువ్వు ప్రేమి చెట్టు నాటకం చేయమ్మా. సరేనంటీ. ఇదిగో అమ్మా, ఇదేందో కాలికి రుద్ది, ఇదేందో పాలలో కలిపి అమ్మా. ఈ విషయం ఎవరికి చెప్పకాకమ్మా. సరేనంటీ, నేను వెళ్ళొస్తా ఆంటీ. ఎక్కడికి వెళ్ళింది ఇది? చాలాసేపు అవుతుంది అసలు. వచ్చింది అనుకుంటా. ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు? అత్తయ్య బయటికి వెళ్ళి అత్తయ్య, కొంచెం నైట్ నన్ను క్షమించి అత్తయ్య. అత్తయ్య పాలు తెచ్చిన అత్తయ్య. తెచ్చిన మొక్కానయ్యమ్మ. అది కూడా అత్తయ్య హార్లిక్స్ బూస్ట్ 2 కలిపి అత్తయ్య. ఏమేం కలిపావమ్మా? హార్లిక్స్ బూస్ట్ 2 కలిపి అత్తయ్య. మా అమ్మే నన్ను పైకి పంపించాలని చెప్తున్నావా? మీరు నాకు తల్లి లాంటి వారు అత్తయ్య. అత్తయ్యకి చేపల కూర అంటే ఇష్టం కదా, చేద్దాంలే, పోయేటప్పుడు తినిపోయిద్ది. అత్తయ్య చేపల కూర అత్తయ్య. నాకు చేపల కూర ఇష్టం అని నీకెట్లా తెలుసు? మీ కొడుకు చెప్పాడు అత్తయ్య. ఇక్కడేం చేస్తున్నావే? అత్తయ్య మీ కాళ్ళు నొప్పి కదా అత్తయ్య, కాళ్ళు ఎత్తుతున్నా అత్తయ్య. ఎప్పుడు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చిందో. సర్లే అమ్మ, చాలులే, పోమ్మప్పు. ఈ అమ్మాయి అసలు కాళ్ళు నొత్తమంటే ఎగిసిగిసి పడేది. ఇప్పుడేంది తనంతట తానే వచ్చి రుద్దుతుంది? ఏదో ఉంది.
ఏంటి మెత్త పెట్టాల్సింది నీళ్ళు నువ్వు పెడుతున్నా? ఆమె ఇప్పుడు దాకా చేసిందిగా, నేను వచ్చినాక నేను చేసుకుంటాలే. మెత్తకి ఇదిగోని పెట్టడం రాదా? నువ్వేమో ఎట్లా అంటున్నావు, మీ అత్త గురించేమో బయట చాలా చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. ఆమె నాకు తల్లి లాంటిది, అలా అనకాకండి. ఇక్కడ ప్లాన్ వర్క్ అవ్వట్లేదులే కానీ సుశీల వారి ఇంటికి వెళ్దాం. అలాగే. ఏమండి? ఏంది డియర్? రేపేంటిదో మర్చిపోయారండి? ఏంటిది నువ్వే చెప్పు డియర్. రేపు మన పెళ్లి రోజు అండి. ఈరోజు ఆఫీస్ నుంచి త్వరగా రండి, షాపింగ్కి వెళ్దాం. సరే డియర్. వదినా, ఓ వదినా. వదినా కూర్చోండి. మీ కోల బాగానే పనిచేస్తుందిగా. ఎత్తకెత్తకి ఇంకా ఆమె గురించే ఎత్తారమ్మా. నువ్వేమో ఇలా అంటున్నావు, నీ కోడలేమో నీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటుంది. అవును, ఈ మధ్య బాగానే మార్పు వచ్చింది అమ్మాయి దాంట్లో. మరి ప్రార్థనకి వెళ్తుందంట, నీ గురించి ప్రార్థన చేస్తుంది, ఉపవాసాలు కానీ ఉంటుందంట. చర్చికి పోతుందంట, ఉపవాసాలు ఉంటుందంట. సరే వదినా, నాకు చాలా పనులు ఉన్నాయి. సరేలే వదిన, వెళ్ళొస్తాం. మా గురించి కూడా ప్రార్థన చెప్పి మనం. సరేలే వదినా. రేపు వీళ్ళ పెళ్లి రోజు కదా, నా కొడుకు ఏమన్నా తెచ్చాడో లేదో. పాపం ఈ పిచ్చి పిల్ల నన్ను చూసుకోవటమే సరిపోయింది. ఇప్పుడే నేను బజార్కి వెళ్ళి తనకు కావాల్సిన నగలు, చీరలు మొత్తం ఈ ముసలిది ఇప్పుడే పిలిచింది. అత్తమ్మ, ఈ చీరలు ఉందో చెప్పమ్మా. ఈ ముసలి దానికి ఎందుకంటే, అత్తయ్య మీకు బాగానే ఉంటుంది అత్తయ్య. ఇక్కడ కూర్చోమ్మా. పిచ్చి పిల్ల, అది నీకేనే. కంచి పట్టు, బనారస్, గద్వాల్ పట్టు. ఇగమ్మా నీకే మొత్తం. నాకేనా అత్తయ్య? నీకోసం చంద్రహారం కూడా తెచ్చానమ్మా. నీ బంగారం చేతులతోటి నా కాళ్ళు ఎత్తావుగమ్మా, నా కాళ్ళు నొప్పి తగ్గాయి, అందుకే బంగారపు గాజులు తెచ్చానమ్మా. ఇగోమ్మా, నా ఆస్తి పత్రాలు కూడా నీకే. అత్త మీరు పెద్దవారు కదా అత్తయ్య, మీరే ఉంచుకోండి అత్తయ్య. ఎవరి కాడుంటే ఏమైందిలేమ్మా, నువ్వే ఉంచుకో. ఇవన్నీ బీరువాళ్ళ సర్దుకోపోమ్మా. అలాగే అత్తయ్య. నేను నటిస్తూనే ఇంత బాగా ప్రేమించింది, ఇంకా నిజంగా ప్రేమిస్తే ఎంత బాగుండో. ఎట్లాగైనా వెళ్ళి మా అత్తయ్యని రక్షించుకోవాలి. డాక్టర్ ఆంటీ ఏమైందమ్మా? మా అత్తయ్యని రక్షించండి ఆంటీ. మా అత్తయ్య చాలా మంచిదంటీ, నేను అపార్థం చేసుకున్నా ఆంటీ, నన్ను క్షమించండి. నేను ఇచ్చింది కారు నొప్పికి తగ్గడానికమ్మా. అపారం ఏందో బలం మందికమ్మా.
నేను ఏసే బిడ్డ ఎలా చంపనమ్మా? సరేలా ఆంటీ, నేను వెళ్ళొస్తా ఆంటీ. కాఫీ తాగి వెళ్ళమ్మా. నాకు వద్దా ఆంటీ. అత్తయ్య అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నా అత్తయ్య. ఏమైందమ్మా? నేను మిమ్మల్ని చంపాలనుకున్నా అత్తయ్య. నువ్వు నటిస్తూనే నన్ను ఎంత బాగా చూసుకున్నావే, నిజంగా ఎంత బాగా ప్రేమిస్తావమ్మా. అవును అత్తయ్య. సరే లెగువమ్మా. అదిగో మీ మావయ్యను నా కొడుకు కూడా వస్తున్నాడమ్మా. శాంతమ్మ, కాంతమ్మ, ఈరోజు జాయింట్ హోప్ స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయంట. నా కోడలు చెప్పింది, అందరం అక్కడికి వెళ్దామండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. We wish you happy Christmas. We wish you happy Christmas. We wish you happy Christmas and a happy New Year. We wish you happy Christmas. We wish you a happy Christmas. పిల్లలు రావాలందరూ. We wish you happy Christmas and a happy New Year. వెనక్కి వెళ్ళాలి అందరూ. ఓకే, అందరూ అయిపోయిందండి ప్రోగ్రాము. ఒక్క నిమిషం, వచ్చిన వాళ్ళు కూడా పాపం చాలా ఆలస్యం అయిపోయింది. మనం ప్రోగ్రాం అంతా ముగించుకోవడం జరిగింది. ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. ఈ సమయంలో ఒక పాట పాడదాం. ఈలోపు వచ్చిన వాళ్ళు వస్తారు. చాలా దూరం నుంచి పాపం వాళ్ళు ప్రయాసపడి వస్తున్నారు కాబట్టి ఆలస్యం అయిపోయింది. ఓకే, గో హెడ్. నిల్చోండి, వాళ్ళని ఇన్వైట్ చేద్దాం ఒకసారి. The glories of the righteousness and wonders of His love, and wonders of His love, and wonders of His love. Joy to the world, the Savior says, let men their songs and praise. Drum wheels and floats, rock seals and plays. Repeat the sound and joy. Repeat the sound and joy. Repeat, repeat the sound and joy. ధరను మన దోషములు పోగొట్టెను, ధరను మన దోషములు పోగొట్టెను. శ్రీ యేసును జన్మించే రేయిలో, శ్రీ యేసును జన్మించే రేయిలో, నేడు పాయక బెత్లెహేము యూరిలో, నేడు పాయక బెత్లెహేము యూరిలో. అక్షయుండాగు యేసు వచ్చెను, అక్షయుండాగు యేసు వచ్చెను. మనకు రక్షణంబు సిద్ధపరచెను, మనకు రక్షణంబు సిద్ధపరచెను. శ్రీ యేసును జన్మించే రేయిలో, శ్రీ యేసును జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో,
నేడు పాయాక బెత్లెహేమ యూరిలో గొల్లలెల్లా